గమనించమని అడుగుతున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రంపచోడవరంలో ఒక మాట అన్నారు. పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ. ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులతో మాకు ఇచ్చారని చెప్తున్నారు. మీరు రాష్ట్ర ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు? మీరు ఆ సభలో 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తున్నారు. మీరు మీ ఆర్థిక మంత్రి శాసనసభ సాక్షిగా ఉన్నటువంటి అప్పులు 6,48,000 కోట్లు అని చెప్పారే. గణాంకాలు, కాగ్ నివేదికలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసినప్పుడు 3,40,000 కోట్లు అని చెప్పిన తర్వాత 43,000 కోట్లు అని చెప్పిన తర్వాత మీరు 2 సంవత్సరాల కాలంలో 3,65,000 కోట్లు అప్పులు చేశారు. ఎంతకాలం ఈ అబద్దాలను ప్రచారం చేస్తారు? మీకు అధికారం వచ్చింది, అధికారం కోసం అబద్దాలు ఆడారు. అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు చెప్పింది చేయకుండా ఇది సంపద సృష్టిస్తాను, నేను అప్పులు తప్పని చెప్పినటువంటి, అప్పులు చేయడం తప్పని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ అదే అప్పుల్ని 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ చేసి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయకుండా జరగందేదో జరిగిందనేటువంటి చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా దగ, వంచన, తల్లులకు ఇవాళ ఘోష, తల్లుల యొక్క మానసిక క్షోభకి మీరు కారణం అవుతున్నారని, తల్లికి వందనం అనేటువంటిది అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారు మీరెంత ప్రచారం చేసుకున్నా కూడా ఈ పథకం ఈ రాష్ట్రంలో రూపు దాల్చింది జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక అమ్మఒడి అనేటువంటి విషయాన్ని గ్రహించమని, మీ స్థాయిలో ముఖ్యమంత్రి గారు అబద్దాలు ఆడితే పసిపిల్లలండి, ముఖ్యమంత్రి స్థాయిలో ఇవాళ మీరు ఆ పసిపిల్లల దగ్గర ఒక అబద్ధం చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ చూస్తారు, మీరు చెప్పింది అబద్ధం అని తెలిసిపోతుంది. ఎందుకని ఆకాశవాణి చెప్పేస్తుంది నిజాలన్నీ కూడా. ఆకాశవాణిలో నిజాలన్నీ వచ్చేస్తే అయ్యో ముఖ్యమంత్రి గారు అబద్ధం ఆడితే మనం ఆడొచ్చని చిన్నప్పటి నుంచే వాళ్ళు అబద్దాలకు అలవాటు పడిపోతే సమాజం పాడైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ అబద్దాలొద్దు. అప్పుల కోసం మీరు ప్రస్తావించింది తప్పని ఒకసారి గుర్తు చేయడానికి ఇవాళ నేను ఈ పత్రికా సమావేశంలో పత్రికల ద్వారా లేదా మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ లెక్కల ప్రకారంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 87,41,000. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఈ పథకానికి అర్హులైనటువంటి వారి జాబితా చూస్తే 64,76,000 మంది విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులైనటువంటి ఒక ప్రకటన చేశారు. అంటే 22,65,000 మంది విద్యార్థుల్ని ఈ పథకం నుంచి బయటికి పంపించేశారు. మరి ఆ తల్లులు అంటే 22,65,000 మంది విద్యార్థుల తల్లులు ఇవాళ నిరాశకు గురయ్యారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ విద్యార్థులు చేసిన తప్పేంటి? 22,65,000 మంది విద్యార్థులు చేసిన తప్పేంటి? వారి రాష్ట్రంలో పిల్లలే కదా. ఆ తల్లిదండ్రులు, ఆ తల్లులు పన్నులు చెల్లిస్తున్నారు కదా. వాళ్ళ చదువుల బాధ్యత ఈ ప్రభుత్వం తప్పుకుంది. వాళ్ళ చదువుల బాధ్యత నుంచి అనేటువంటి విషయం వాస్తవం కాదా అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అర్హుల సంఖ్య తగ్గించారు, నిధుల్లో కోత పెట్టారు, తర్వాత భారీగా డబ్బులు ఇస్తానని ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ఒక అలవాటు. అంటే ఎన్నికల ముందు ప్రచారానికే మాత్రమే పథకాలు, ఎన్నికలైన తర్వాత ఇది ఆనాడు కోతల ప్రభుత్వం. కోతలు కోసి ఎవరైతే ఆశపడి ఓటు వేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు అందుతాయని ఆశతో ఉంటారో వాళ్ళందరికీ కోతలు మిగులుతాయనేటువంటిది వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో సుమారుగా 13,112.82 కోట్ల అవసరం ఉంది. పూర్తిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 87,41,000 మందికి 13,112.82 కోట్ల అవసరం ఉంటే, కానీ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం ఎగవేసి 2 విద్యా సంవత్సరానికి వచ్చిన తర్వాత 10,120.78 కోట్లు మాత్రమే కేటాయించింది బడ్జెట్ లో. పూర్తి స్థాయిలో ఈ పథకం అమలు చేయడానికి అవసరమైనటువంటి నిధులు ముందుగానే
అవసరం ఎంత ఉంది? 13,112 కోట్లు. కేటాయించింది ఎంత? 10,120.78 కోట్లు. అంటే ఈ పథకాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి అనేటువంటి విషయం ముందుగానే ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి చేసినటువంటి పరిస్థితి. బడ్జెట్లోని 1,000 కోట్లు తగ్గించిన తర్వాత అర్హతల పేరుతో లబ్ధిదారులను తొలగించి ముందస్తుగా రూపకల్పన చేసినటువంటి కోతలకు వ్యూహం కాదా? అంటే అర్హత ఉన్న వాళ్ళని ఎలా తగ్గించాలనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి కాదా? వాస్తవ విషయాన్ని తల్లులు గ్రహించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.